వంగవీటి రంగాను ఆనాడు హత్య చేయించింది టీడీపీని అన్నారు మంత్రి అంబటి రాంబాబు. అందుకే టీడీపీని ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా సత్తెనపల్లిలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అంబటి. రాజకీయాల్లో పదవులు శాశ్వతం కాదన్నారు. కొంతమంది నాయకులు పదవుల కోసమే పార్టీలు మారుతున్నారని ఆరోపించారు. రాజకీయాల్లో విలువలు ఉండాలన్నారు. సిద్ధాంతాలతో పనిచేయాలన్నారు. పదవి కోసం పాకులాడే వ్యక్తులను సమాజం క్షమించదన్నారు మంత్రి అంబటి. నాతో పాటుగా వంగవీటి మోహన్ రంగారావు గారిని హత్య చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని అధికారంలోకి దించాలి అని పట్టుబట్టి దించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. తర్వాత పరిణామాలు కాంగ్రెస్ పార్టీలో మళ్ళా 2-3 మారడం, మళ్ళీ ఎన్టీ రామారావు అధికారంలో రావడం జరిగింది. నేను ఇక్కడ నేను మనవి చేస్తున్నా, ఆ రోజు నేను శాసనసభ్యుడు అయ్యా, మళ్ళా మొన్న అయ్యా, ఈ మధ్యలో ఖాళీ అయ్యాడు. నాతో పాటుగా ఇప్పుడు నా మీద పోటీ చేస్తున్న ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచాడు. ఆయన ఏం చెప్పాడో నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్ని సందర్భాల్లో వంగవీటి మోహన్ రంగారావు గారిని చంపింది తెలుగుదేశం అన్నాడు. ఒక పద్ధతి ప్రకారం, ఒక నీతిగా, నిజాయితీగా, ఒక నమ్మకంగా రాజకీయాలు చేయాలనేటువంటి దృక్పథంతో పనిచేయాలి తప్ప ఏ పార్టీలో పడితే ఆ పార్టీలో దూరేసి పదవి వస్తుంది కాజేద్దాం, పదవి వస్తే అనుభవిద్దాం. పదవే శాస్త్రమా? ఏది శాస్త్రం కాదు. ప్రాణమే శాస్త్రం కాబట్టి పదవి శాస్త్రమా? ఒకసారి పదవిలోకి వస్తాం, ఒకసారి పదవిలోకి రాం, అపోజిషన్లో ఉంటాం, ఇబ్బందులు పడతాం. మేము మళ్ళా రాజశేఖర్ గారు చనిపోయి